హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను ఆలు బఠానీ కూర అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను ఆలు బఠానీ కూర ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆలు బఠానీ కూర చేయడానికి ముందుగా ఇక్కడ బంగాళదుంపల్ని నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి మీడియం సైజులో. ఇంకా ఇక్కడ చూసారు కదా, పచ్చి బఠానీని కూడా నీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ 3 టమాటాలను తీసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇంకొక ప్లేట్లో ఇక్కడ బిర్యానీ ఆకు, అల్లాన్ని తురుముకొని పెట్టుకున్నానండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కారం మన తగ్గట్టు పచ్చిమిరపకాయల మీద ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇంకా తాలింపులో ఇక్కడ ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇంగువ పొడి అండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్లో ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్ది వేడైన తర్వాత ఇప్పుడు నేను తాలింపులో ఇక్కడ జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇంగువ పొడి వేసాను. దీన్ని మంచిగా ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ మంచిగా కొద్ది కలుపుకుందాము. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత నేను దీంట్లో అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు నేను వేసానండి. ఇప్పుడు దీన్ని కూడా 1 మినిట్ వరకు మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. చూసారు కదా, ఇవన్నీ మంచిగా 1 మినిట్ వరకు కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటాల ముక్కల్ని వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం టమాటాల ముక్కలు కొద్దిగా మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం మగ్గించుకుందాము. టమాటా ముక్కలు వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా కలపాలండి. టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు. నాటు టమాటాలు కాబట్టి ఇక్కడ టమాటాలు తొందరగా మగ్గిపోయిందండి. టమాటాలు ఒకసారి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానీని వేసుకుందాం. పచ్చి బఠానీని ఆల్రెడీ నేను నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను పచ్చి బఠానీని నేను వేసాను. పచ్చి బఠానీని వేసిన తర్వాత దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇవన్నీ మంచిగా ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఈ కూరని ఒక 6 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ మూత విప్పి నేను చూపెడతానండి. దాదాపు ఇక్కడ 6 మినిట్స్ అవ్వడానికి వచ్చిందండి. ఇప్పుడు మీకు 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను ఇప్పుడు కూరని మంచిగా కలిపి మీకు ఇక్కడ నేను చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ కూరని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి. ఎందుకంటే పచ్చి బఠానీ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ సెకండ్ టైం 6 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. కూరని ఒకసారి మంచిగా ఇప్పుడు మన సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ నేను కలిపి మీకు చూపెడుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ పచ్చి బఠానీ ఉంది కదండి, ఒక 80% వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బేసిక్ మసాలాలు ఇక్కడ ధనియాల పొడి, హోమ్మేడ్ గరం మసాలా, కారపొడి, పసుపు, ఇంకా ఉప్పు వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మసాలాలన్నీ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మసాలాలన్నీ బఠానీల్లో మంచిగా పట్టేంత వరకు, ఇంకా మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కంటిన్యూస్గా మంచిగా కలుపుకుందాం. దాదాపు ఇక్కడ 3 మినిట్స్ టైం అయ్యిందండి. 3 మినిట్స్ వరకు నేను కంటిన్యూస్గా ఇక్కడ కలిపాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 3 మినిట్స్ తర్వాత ఆయిల్ కూడా ఇక్కడ సపరేట్ అయిపోయింది. మసాలాలు కూడా మంచిగా వేగిపోయాయండి, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో బంగాళదుంపల్ని ఆల్రెడీ నేను మీడియం సైజులో నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంపల్ని వేసుకొని దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ బంగాళదుంపల్లో మసాలాలన్నీ మంచిగా పట్టేంత వరకు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మసాలాలన్నీ మంచిగా బంగాళదుంపల్లో పట్టేంత వరకు మనకి ఇక్కడ కలుపుకోవాలండి. దాదాపు ఇక్కడ నేను మసాలాలన్నీ కలుపుతూ ఇక్కడ ఒక 3 మినిట్స్ టైం పట్టిందండి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కలపకుండా ఇలాగే వదిలేశాను. 3 మినిట్స్ తర్వాత చూసారు కదా, మళ్ళీ నేను ఇక్కడ ఒకసారి సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ నేను కలుపుతున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొన్ని వాటర్ని వేసుకుందాము. మసాలాలన్నీ మంచిగా బంగాళదుంపలు పట్టిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసానండి. మంచినీళ్ళు ఏంటంటే ఒక గ్లాసు కంటే తక్కువ నీళ్ళు నేను దీంట్లో వేసానండి. వేసిన తర్వాత దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఒక 7 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపెడతానండి. ఇప్పుడు దాదాపు ఇక్కడ 7 మినిట్స్ అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ మూత విప్పి నేను మీకు కలిపి నేను చూపెడతానండి ఈ కూరని. ఒకసారి చూసారు కదా, గ్రేవీ ఇవన్నీ కొద్దిగా మంచిగా ఇక్కడ దగ్గరికి అవ్వడానికి వస్తుందండి. కంటిన్యూస్గా దీన్ని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఇంకొకసారి బంగాళదుంపల్ని కూడా ఒకసారి కట్ చేసుకొని చూసుకుందాం. ఇక్కడ చూసారు కదా, నేను చాకుతో ఒకసారి కట్ చేసి ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇంకా కొద్దిగా బంగాళదుంపలు కొద్దిగా మగ్గేది ఉందండి. ఒకసారి మంచిగా అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ ఒక సెకండ్ టైం మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము. మళ్ళీ ఒక 7 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత విప్పి మీకు చూపెడుతున్నానండి. ఇప్పుడు కలిపి కూడా మీకు చూపెడతాను. గ్రేవీ కూడా చూసారు కదండి, కొద్దిగా మంచిగా గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకా నూనె కూడా పైకి రావడం మొదలైంది. ఇంకా బంగాళదుంపలు కూడా 90% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మూత పెట్టకుండా మళ్ళీ ఒక 6 మినిట్స్ వరకు దీన్ని మంచిగా కలుపుకుందాం.
ఇప్పుడు ఇక్కడ మూత పెట్టకుండా ఒక 6 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుందామండి మధ్య మధ్యలో. ఇంకా 6 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపెడుతున్నాను, చూసారు కదండి. గ్రేవీ కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇంకా బంగాళదుంపలు కూడా మంచిగా ఇక్కడ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేయబోతున్నాను. ఇంకా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదండి, కస్తూరి మేతిని వేసుకొని ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా ఇక్కడ కస్తూరి మేతి ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ నేను మీకోసం తెచ్చాను, ఆలు బఠానీ కూర. ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్‌గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్‌లో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.